ముందుగా ఫిల్మ్ అండ్ బ్రాడ్కాస్ట్ ఎక్స్పో పోస్టర్ లాంచ్కి ఇచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఇక్కడ సినీ రంగం నుంచి ఎంతోమంది అతిథులు ఇక్కడికి రావడం జరిగింది, వారందరికీ కూడా స్వాగతం. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే విఎన్ ఆదిత్య గారికి, నీలకంఠ గారికి, చంద్రసిద్ధార్థ్ గారికి, కాశీ గారికి, రాజ్ కందుకూరి గారికి, శ్రీకాంత్ గారికి అండ్ సి కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ కూడా, అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చి ఒక మంచి విషయాన్ని, ఒక మంచి పనిని ప్రోత్సహించడానికి మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, అందరినీ మాస్క్ వేసుకోమన్నా నేను వేసుకోలేను, ఎందుకంటే ప్యాచ్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ గుర్తుపట్టారు కూడా. బట్ మిగతా వాళ్ళందరూ కూడా మాస్క్లు వేసుకోండి, శానిటైజర్లు వాడండి. సో కరోనా అనేది మళ్ళీ అలా కొంచెం దూరంగా వెళ్ళింది, మన పక్కింట్లోకి, ఆ ఇంట్లోకి, ఈ ఇంట్లోకి కూడా వినపడుతుంది. కాబట్టి మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మనం మాస్క్ వేసుకొని ఉండాలి. సో ఆ పనిని మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఎస్, ఏమండి, ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలని? పైగా ఇవాళ రేపు చాలా చాలా అవసరమైన పని కూడా అది. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అన్నీ కూడా. ఒకప్పుడు చిన్న పెద్ద కెమెరాస్ ఉండేవి, ఫిలిం ఉండేది, దాని తర్వాత డిజిటల్ అయిపోయింది, ఇప్పుడు ఇంత చిప్లో ఎంతైనా కూడా మనం వేసేయచ్చు అనమాట. అండ్ ఒకప్పుడు లెటర్స్ ఉండేవి, దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, దాని తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి, సో దాని తర్వాత మినీ సెల్ ఫోన్స్ కూడా వచ్చాయి అనమాట. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. సో ఫార్మా ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనం ఒకప్పుడు అనుకునేవాళ్ళం, అమ్మో అమెరికాలో ఇలా అంట, సో ఇక్కడ ఇలా అంట, అక్కడ అలా అంట అని. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది గ్లోబల్ విలేజ్ అయిపోయిందని చెప్పాలి. సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం, అప్డేట్ అవుతూ ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే ఏదైనా ప్రోడక్ట్ ఒకటి వస్తుందంటే హైదరాబాద్ కేంద్రంగా మనందరికీ ఇవ్వాలని ముందుకు వస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మన తెలుగువారు ప్రతి ప్రోడక్ట్ని, ప్రతి ప్రాజెక్ట్ని అన్నిటినీ కూడా వీళ్ళు ఆశీర్వదించేస్తూ ఉంటారు అండ్ వెల్కమ్ చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళకి ఓన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలానే ఫోటోగ్రఫీలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ వాటన్నిటిని మనం ముందుకు తీసుకొని రావడానికి ఫోటోటెక్ అన్న కంపెనీని స్థాపించి ఎన్నో మెలకువలు, ఎన్నో ఆధునికమైన అంశాలని మనందరి ముందుకి తీసుకొచ్చారు ఒక పత్రిక ద్వారా. సో 8 సంవత్సరాల నుంచి దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఇవాళ మీ అందరి ముందుకి, ఏమండి సినిమా అనేది సినిమాలాగే ఉందా చెప్పండి? ఒకప్పుడు తెలుగు వారి సినిమా, తమిళ వారి సినిమా, మలయాళం వాళ్ళ సినిమా, ఎవరి సినిమా వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు సినిమా సినిమానే. సో పాన్ ఇండియా సినిమా అయిపోయింది అనమాట, వరల్డ్ సినిమా అయిపోయింది. సో దానికోసమే ఇప్పుడు ఫిల్మ్ అండ్ బ్రాడ్కాస్ట్ ఎక్స్పోని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు. అండ్ ఎస్, నేను మాట్లాడుతూ మొదలు పెడితే నాకు ఏవీలు ఉన్నాయి, పోస్టర్లు ఉన్నాయని మర్చిపోయి నా ఇంట్రోనే అలా కొనసాగిస్తూ ఉంటాను. కాబట్టి కొంచెం నాలోని ఎడిటర్ని బయటకు తీసుకొని వచ్చి, సో మరి ఫోటోటెక్ గురించి ప్రొఫైల్ ఏవి మన దగ్గర ఉంది. ఫస్ట్ అయితే ఆ ఏవి చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. చైర్మన్ అభిమన్య రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. జీ అభిమన్య రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ టు రిసీవ్ ఎ గెస్ట్ విత్ బొకే. సో బొకే ఇవ్వండి అభిమన్య రెడ్డి గారికి. మీరు బొకే గెస్ట్కి ఇద్దరండి, నేను మీకు ఇస్తాను. ఎక్కడున్నాయమ్మా? శ్రీకాంత్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాను. హీఈస్ అవర్ బ్రాండ్ అంబాసిడర్ అండి. సో కంగ్రాచులేషన్స్. ఏమైంది? కన్వీనర్ వీరశంకర్ గారిని కూడా వేదిక స్వాగతం పలుకుతున్నాము. సార్ మీరు ఉంటే బలం ఉంటుంది. ముఖేష్ గారిని, వీరశంకర్ గారిని కూడా బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటాం. ఈ సంస్థతో ఈ అసోసియేషన్ ఇలానే సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటూ, సో ఇప్పుడు కళ్యాణ్ గారి చేతుల మీదుగా, శ్రీకాంత్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్. మీరు దీని ద్వారా కూడా మాకు ఎన్నో డీటెయిల్స్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా దర్శకుల సంఘంలో చాలామంది సభ్యులు ఉన్నారు. దాంట్లో ఎప్పుడు ఈ వీరశంకర్ గారు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో కొత్త ధనం తీసుకొచ్చి ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు.
ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఏదో టాపిక్ కూడా అలాగే ఉంటూ ఉంటుంది. బట్ ఈ బ్రాడ్కాస్ట్ ఎక్స్పో అనేది చాలా చోట్ల చూసాము. రామోజీ ఫిలిం సిటీలో కూడా కార్నివాల్ అని ఒకటి అరేంజ్ చేశారు, అప్పుడు కూడా మేము విజిట్ చేయడం జరిగింది. దాంట్లో అన్నీ ఓన్లీ స్టాల్సే ఉంటాయి. ఇది అలా కాకుండా దీంట్లో ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్టు, తర్వాత ఒక వెబ్ సిరీస్, అదే చిత్రం అని, నవరసం అని ఇలాగా ఈ యాడ్ చేసి యంగ్ టాలెంట్ని గుర్తించి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ప్రాసెస్ని దీంట్లో ఇంక్లూడ్ చేయటం అనేది నిజంగా మంచి ఆలోచన. ఎందుకంటే ఓన్లీ టెక్నాలజీని ఇష్టపడేవాళ్ళు, ఈ ఫోటోగ్రఫీ, ఫోటోటెక్ ఈ ఎంత ఇష్టపడేవాళ్ళు చాలామంది ఇండస్ట్రీ అంతా ఉండరు. యంగ్స్టర్స్ అందరూ వెళ్ళాలంటే ఇలాంటి కాంటెస్ట్లు యాడ్ చేసి చేయడం అనేది బాగుంది. టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు కొత్తగానే వస్తూ ఉంటుంది. దాన్ని ఇంకా కొత్తగా అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలని అభిమన్యు రెడ్డి గారు కానీ, మన కన్వీనర్ వీరశంకర్ గారు కానీ, వాళ్ళ టీం అంతా కూడా ఇలా చేయటం చాలా అభినందనీయం. ఆల్ ది బెస్ట్ అండి. దీంట్లో మీరు మంచి సక్సెస్ సాధించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేయలేని పని ఇప్పుడు లేకుండా ఉండేటప్పుడు ఆ దర్శకుల సంఘానికి చాలా మంచి ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాము. ఈజ్ ఏ గుడ్ ఈవెంట్. నాకు ఫస్ట్ చెప్పగానే చాలా ఆనందం వేసింది. అలాగే సినిమాటోగ్రఫీ నిజంగా దర్శకులు తెలుసుకొని ఇస్తే ప్రొడ్యూసర్లు కూడా బాగా తెలుసుకోవాల్సింది ఇది. అంటే గత 20 ఇయర్స్గా మేము ఎక్కడ ఫిలిం ఫెస్టివల్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయి ఈ స్టాల్స్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడుండే బ్యాచ్ అంతా కుర్రోళ్ళందరూ బాగా ఎడ్యుకేటెడ్స్, మేమంతా పెద్ద చదువుకోలేదు, అయినా తాపత్రయపడి తిరిగి వాటి గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళం. ఇది ఎంత బాగా ఉపయోగపడుద్దంటే సరి అయిన ఒక మంచి ఫోటోగ్రాఫర్, అలాగే యంగ్ డైరెక్టర్, పర్ఫెక్ట్గా వాళ్ళని ఆర్గనైజ్ చేసుకునే ప్రొడ్యూసర్ కానీ దీన్ని కానీ ఫాలో అయితే వాళ్ళ సినిమా చాలా మంచి క్వాలిటీతో వస్తుంది, తక్కువ ఖర్చుతోనూ వస్తుంది. దానికి ఎక్కువ దోహదపడద్ది. దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారో అనేది వీరశంకరు, అభినవ్ రెడ్డి వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక్కటి మాత్రం నిజం, ఇది యంగ్ డైరెక్టర్స్, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్కి చాలా మంచి ఉపయోగకరం. నా ఉద్దేశం, మన బాబాయ్ నువ్వు లీడ్ చేసి దీన్ని మీ డైరెక్టర్స్ అసోసియేషన్, మన డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా బాగా లీడ్ చేసి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కానీ లీడ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా మంచి ఉపయోగం. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి దీనికి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మా అసోసియేషన్ నుంచి మేము బాగా సహకరించి లీడ్ చేస్తామని చెప్పి మా మెంబర్లందరినీ కూడా దీనికి జాయిన్ అయ్యే విధంగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. తో పాటు వాళ్ళు ప్రతి సంవత్సరం 8 ఇయర్స్ నుంచి ఈ ఫోటో ట్రేడ్ ఎగ్జిబిషన్ని రన్ చేస్తుంటారు. ఎప్పటి నుంచి అభిమన్యు రెడ్డి గారు నా పరిచయం. ఫిల్మ్ ఎక్స్పో చేయొచ్చు కదా, నేనే అడగటం మొదలుపెట్టాను. సార్ అది ఎవరో పరిచయం లేదు కదా, మేము ఉంటాంలే అన్నాను. మేము ఉంటాం అన్నట్టుగా ఆ ధైర్యంతో ఇమ్మీడియట్గా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ శ్రీకాంత్ని వెళ్ళి అడగటం, తను ముందుకు రావటం, మంచి నాలెడ్జ్ షేరింగ్ కదా ఇండస్ట్రీకి అని తను కూడా ముందుకు రావటం, నిజంగా శ్రీకాంత్కి నా తరపున, ఫోటోటెక్ తరపున ధన్యవాదాలు. అలాగే ఇమ్మీడియట్గా తన తర్వాత మాకు ఇలాంటి విషయాల్లో శనివారాన్ని శనివారం చేసిన మామిడి హరికృష్ణ గారు గుర్తుకొస్తారు ఇలాంటి విషయాల్లో. సో ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన ఇమ్మీడియట్గా తెలంగాణ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ లోగో వేయండి ఫస్ట్, మేము భాగస్వామి అవుతున్నాం, ఏం చేయాలో మొత్తం ఏం చేయాలి అన్నీ సపోర్టు తెలంగాణ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుందని చెప్పడం, నిజంగా హరికృష్ణ గారికి ధన్యవాదాలు. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు టూరిజం తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఈరోజు జడ్చర్లో కార్యక్రమంలో ఆయన ఎంగేజ్ అవటం వల్ల సమయభావంలో రాలేకపోయారు. సో టూరిజం తరపు నుంచి
100% ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పిన శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తలసన శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్కి కోతవేటు దూరంలో ఉంటారు. సో ఆయన కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది సినిమాటోగ్రఫీ అనేది. మనకి టైం ఉంది, మేలో ఈ ఎక్స్పో కాబట్టి. ఇప్పుడు ఈ ఎక్స్పో జరుగుతుందని అనౌన్స్ చేస్తే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్ పెట్టాం. ఇన్నోవేటివ్గా ఫస్ట్ టైం నవరసాల్లో ఏ రసం చేస్తే ఆ రసానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ 9 అవార్డ్స్ ఇవ్వాలని, వాళ్ళు కూడా కొత్త ఫిల్మ్ మేకర్స్కి నవరసాల గురించి స్టడీ ఉంటే వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు జరగని విధంగా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టాం. సో ఆ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ గురించి ఇంత ఎర్లీగా మనం అనౌన్స్ చేయాల్సి వస్తుంది. సో దాని వివరాలు వెబ్సైట్లో ఉంటే తర్వాత తెలియజేస్తారు. సో ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆ విధంగా సపోర్ట్ రావటం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి, మా శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే హరికృష్ణ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఇండస్ట్రీ తరఫున ఈ విషయం చెప్పగానే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ గారు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటిదే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక అన్నపూర్ణ స్టూడియోలో వర్క్షాప్స్ చేసాం. ఇప్పటి వరకు ఇండియాలో అలాంటి వర్క్షాప్ జరగలేదు. సో అలాంటి వర్క్షాపు అప్పుడు చాలామంది అటెండ్ అయిన వాళ్ళు డైరెక్టర్లు కూడా అయ్యారు. అది తలుచుకుని ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వటం వల్ల మేము డైరెక్టర్లు అయ్యామని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు అలాగే మన డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ గారు కానీ జనరల్ సెక్రటరీ విఎన్ ఆదిత్య గారికి చెప్పడం, వాళ్ళు ఇమ్మీడియట్గా చాలా ఇంట్రెస్ట్ చూపించి మన అసోసియేషన్ తరఫున కూడా దీనికి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పడం. సో అలాగే సినిమాటోగ్రాఫర్ అసోసియేషన్ పీజీ విందా గారికి, అలాగే మిగతా అసోసియేషన్ కూడా కలుపుకుని ఈ సమయభావం వల్ల వాళ్ళందరినీ కొంతమందిని కలవలేకపోయాం. ఈరోజు జస్ట్ ఈ ఎక్స్పో గురించి అనౌన్స్మెంటు, పోస్టర్ లాంచ్ దీని వరకు పరిమితం కాబట్టి ఈ తర్వాత అంతా కూడా ఇండస్ట్రీ అందరినీ కలుస్తాం. అన్ని క్రియేటివ్ వర్క్ అసోసియేషన్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఫెడరేషన్ని, ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్ అసోసియేషన్ మిగతా ఇంపార్టెంట్ అసోసియేషన్ కోరుకునేది ఏంటంటే 6th, 7th, 8th మనకి ప్యానల్ డిస్కషన్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, స్టాల్స్ వస్తాయి. అలాగే ఓటీటీ గురించి అవగాహన సదస్సులు ఉంటాయి, ఫిలిం వర్క్షాప్ గురించి ఉంటాయి. సో ఇలాంటి మంచి నాలెడ్జ్ షేరింగ్ విషయాలు ఉన్నాయి కాబట్టి 8th ఎలాగో సెకండ్ సండే, 6th, 7th కూడా హాలిడే ప్రకటిస్తే సినిమా ఇండస్ట్రీకి అందరూ హాజరై ఈ అవకాశాన్ని హైదరాబాద్లో ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒకటి మా విన్నపం అటు ఫెడరేషన్కి కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఛాంబర్కి, అందరికీ. దీని విషయం మీద మీరు అందరూ ఒక నిర్ణయం తీసుకుని హాలిడే ప్రకటిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం కొనసాగుతుంది. గీతా భగత్ గారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు అందరినీ సినిమా బ్రాడ్కాస్ట్ ఎక్స్పో సో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఓకే, అంతకంటే ఏం కావాలి చెప్పండి. గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము 2011లో ఫోటోటెక్ మాసపత్రిక స్థాపించడం జరిగింది. ఫోటోగ్రాఫర్లకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్లకు తెలుగులో ఫోటోగ్రఫీ విజ్ఞానాన్ని అందించాలన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు స్థాపించడం జరిగింది. అలాగే సినిమా పరంగా కూడా వస్తున్న మార్పులన్నీ, సాంకేతిక విప్లవం అన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక 4 పేజీలు సపరేట్గా సినిమాటోగ్రఫీకి కేటాయించడం జరిగింది. అప్పుడు సెంథిల్ గారు మాకు రెగ్యులర్గా ఆర్టికల్స్ అవి ఇస్తూ ప్రోత్సహించారు. ఇక ఫోటోగ్రఫీ అంటే జనరల్గా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఈ రోజుల్లో ఈవెంట్ ఫోటోగ్రఫీ ఎక్కువగా నడుస్తుంది. సో వారికి రెగ్యులర్గా ఎగ్జిబిషన్స్ మేము దేశవ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తున్నాము. సినిమాలో కూడా ఎందుకు చేయకూడదు అంటే ఫిల్మ్ అండ్ బ్రాడ్కాస్ట్ అనేది బాంబేలో మాత్రమే జరుగుతుంది నేషనల్ వ్యాప్తంగా. సో టాలీవుడ్ కూడా ఎదుగుతున్న ఈ దశలో మన సినిమాటోగ్రాఫర్లకు, లేకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లకు, యూట్యూబ్ ఛానల్స్ ఇన్ని వచ్చాయి కదా, యువతరాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఫిల్మ్ అండ్ బ్రాడ్కాస్ట్ ఫస్ట్ టైం హైదరాబాద్లో నిర్వహించాలనే ఒక తలంపు రాగానే వీరశంకర్ గారిని అడగడం జరిగింది. సో ఇండస్ట్రీ నుంచి నేను ముందుంటాను, ఇది సినిమాటోగ్రాఫర్లకి మన సినిమాని మార్చేసే విధంగా టెక్నాలజీ అందరికీ మనం పరిచయం చేద్దామన్న ఒక ఉద్దేశంతో సార్ ముందుకు వచ్చారు. మొదట తనకు వీరశంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ జర్నీలో మరి మనకంటూ ముందు ఉండి ఈ ఎగ్జిబిషన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో సార్ వెంటనే శ్రీకాంత్ గారికి మమ్మల్ని తీసుకురావడం జరిగింది, వెళ్ళడం జరిగింది. శ్రీకాంత్ గారు కూడా తెలుగు సినిమా
సాంకేతికంగా ఇంత మార్పులు చెందుతుంటే మన యువతరానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుంది అని తను వెంటనే అడగగానే ఈ ఎగ్జిబిషన్కి సపోర్ట్ చేస్తారని హామీ ఇచ్చారు. అందుకు మరొకసారి సార్కి కృతజ్ఞతలు. సో ఈరోజు మా టీం ఏదైతే ఉందో కష్టపడుతూ అన్ని కంపెనీస్ని ఇక్కడికి తీసుకువచ్చి హైదరాబాద్లో మే 6th, 7th, 8th ఒక మంచి ఎగ్జిబిషన్ని యువతరానికి టెక్నాలజీలో వస్తున్న మార్పులని పరిచయం చేయాలన్న ఒక తలంపుతో మేము ముందుకెళ్తున్నాము. మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హీరోగా చూసిన మిమ్మల్ని అఖండాలో చూసిన తర్వాత ఆ లుక్ని మర్చిపోలేకపోతున్నాం. కొంచెం దగ్గరికి రావాలంటే భయం వేసినా ఆ లుక్ లేదు కాబట్టి ధైర్యంగా ఇచ్చేస్తున్నాం. శ్రీకాంత్ గారు మాట్లాడతారు ఇప్పుడు. నాకు మొన్న వీరశంకర్ అంటే నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి వీరశంకర్ నాకు మంచి ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఇట్లా ఒక ఫిల్మ్కి సంబంధించిన ఎక్స్పో ఒకటి చేస్తున్నావు మేలో నువ్వు ఉండాలిరా అన్నాడు. డెఫినెట్గా ఒక మంచి పని అందరికీ టెక్నికల్గా ఒక అవగాహన కల్పించే ఒక వేదిక అవుతుంది ఈ మేలో. డెఫినెట్గా నేను ఉంటాను అని చెప్పేసి నేను ముందు రావడం జరిగింది. సో ఈరోజు మన టెక్నికల్గా ఎంత ముందుకెళ్తున్నాం అనేది మనందరికీ తెలుసు. ఈరోజు పాన్ ఇండియా లెవెల్కి మన ఫిల్మ్స్ వెళ్తున్నాయి, హాలీవుడ్తో పోటీ పడుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి తెలుసుకోవడం, నాకే తెలియదు కొన్ని టెక్నికల్గా ఎలా ఏంటి అనేది. సో అందరూ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఈగల్ వెయిటింగ్. మేలో 6th, 7th, 8th జరగబోయే ఆ ఎక్స్పోకి ఆల్ ది బెస్ట్ అభినయ్ రెడ్డి గారు అలాగే వీరశంకర్. అది కాకుండా దీంట్లో ఇంక్లూడ్ చేసిన నవరసం అనే పేరుతో ఒక షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ కానీ అలాగే వెబ్ సిరీస్కి అవార్డ్స్ ఇవ్వడం కానీ సినిమా అవార్డ్స్ కానీ దీంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా సంతోషం. అభినయ్ రెడ్డి గారు ఆల్ ద బెస్ట్. ఇది సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎంకరేజ్ చేయాలి. అంత ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ వీరశంకర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ అసోసియేషన్ కూడా అందరికీ సరే. రమేష్ గారు స్వీట్ ప్యాకెట్స్ విజయవాడ నుంచి తీసుకొచ్చారు. వారికి కూడా మా ధన్యవాదాలు. రండి రమేష్ గారు రండి, మీరే ఇవ్వండి. అది కూడా మా రమేష్ గారు రండి. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ కాశీ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ చైర్మన్ గారిని కూడా వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ ఏమండి, ఏదైనా యాక్టివిటీ జరిగేటప్పుడు పక్క వాళ్ళతో చేతులు కలపకూడదు అంటారు. కరోనా వస్తుంది కాబట్టి మీ చేతులు మీరు కలుపుకోవచ్చు. అప్పుడు వస్తే శబ్దం వస్తుంది, అదే చప్పట్లు అంటారు. సో దాంతో ప్రోత్సాహం దొరుకుతుంది. గౌతమ్ రాజ్ గారు సీనియర్ ఎడిటర్, రసూల్ ఎల్లూరు గారు హాజరయ్యారు. అలాగే ఉత్తేజ్ యాక్టరు, నిహారిక కొణిదెల ఎందుకంటే తను షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తూ వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. అలాగే మేర్లపాక్ గాంధీ, పవన్ సాధినేని, సుజిత్, ప్రశాంత్ వర్మ, రామ్ భీమన, ప్రదీప్ అద్వైతం, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కాశ్యప్, సూర్యప్రకాష్ జోషుల్ గారి క్రిటిక్, ముని సురేష్ పిళ్ళయ్య గారు ఇక్కడే వచ్చారు. ముని సురేష్ పిళ్ళయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరు. ఆయన కూడా జర్నలిస్ట్ అండ్ ఫిలిం రైటరు. సో ఆయన కూడా సాధారణంగా ఆహ్వానిస్తాం. సో వీళ్ళందరూ కూడా ఈ షార్ట్ ఫిలిం మేకర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చి జ్యూరీ మెంబర్స్గా ఉన్నందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. వీళ్ళందరూ కూడా వేరే వేరే కార్యక్రమాల్లో ఎంగేజ్ అయినందుకు వాళ్ళు రాలేకపోయారు. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు హరికృష్ణ గారు మాట్లాడతారు.
షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ఎందుకు ఆయన పిలిచామంటే ఆయన రవీంద్ర భారతిలో శనివారం చేసేశారు. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఆయన వచ్చిన తర్వాత ఎంతో ప్రోత్సహిస్తూ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు హరికృష్ణ గారు ముందుగా మాట్లాడాల్సింది కోరుతున్నాను. అభిమన్యు రెడ్డి అండ్ వాళ్ళ టీం అంతా ఒక చక్కని ఆలోచనతో సినిమా రంగంలో వస్తున్న న్యూ టెక్నాలజీస్ని, న్యూ అడ్వాన్స్డ్ వెర్షన్స్ అన్నిటినీ మన వాళ్ళందరికీ పరిచయం చేయాలనే లక్ష్యంతో ఫోటో ఎక్స్పో అనే ఒక మంచి ఐడియాని తీసుకురావడం జరిగింది. సో ఆ ఫోటో ఎక్స్పో విజయవంతం చేసే దిశగా చాలా కార్యక్రమాలు రూపొందించారు. సో వాటిలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ గురించి మాట్లాడడానికి ముందు వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు, వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ హూ మేడ్ అండ్ హూ కార్వ్డ్ దేర్ ఓన్ నీష్. ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ బెస్ట్ విషెస్ టు శ్రీకాంత్ గారు. సో శ్రీకాంత్ గారు నిజంగా అంటే సినిమా రంగానికి సంబంధించి ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది ఆయనకి. అంటే చిన్న పాత్రల నుంచి మొదలుకొని విలన్ పాత్రల నుంచి మొదలుకొని హీరో పాత్రలు, మళ్ళీ ఫ్యామిలీ హీరోగా, యాక్షన్ హీరోగా, అలా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అఖండాలో మళ్ళీ కొత్త అవతారంలో మళ్ళీ మనం చూస్తున్నాం. సో ఇలా పెళ్లి సందడి లాంటి గొప్ప తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మంచి యూత్ఫుల్ ఫ్యామిలీ స్టోరీని చేయగలిగిన హీరోగా ఆయనకి ప్రత్యేకమైన పేరుంది. అలాగే చాలా మంచి సినిమాలు కూడా, చాలా చక్కని బాపు గారు లాంటి దర్శకత్వంలో రాధాగోపాలం సినిమా కూడా చేశారు. సో అలాంటి శ్రీకాంత్ గారు అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ప్రదర్శించారు వారు. అలాగే వీరశంకర్ గారు మూవీ మన తెలుగు సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్కి బాధ్యులుగా ఉండడమే కాకుండా చక్కని క్రియేటివ్ టాలెంట్తో వెళ్తూ గుడుంబా శంకర్ లాంటి అద్భుతమైన సినిమాలు తీశారు. డిఫరెంట్ కంప్లీట్లీ హట్కే సినిమా అప్పటికి ఆ టైంకి. తర్వాత ఇప్పుడు యాక్టర్గా కూడా విరాటపర్వం లాంటి సినిమాల్లో మరీ ఒక కొత్త ఇన్నింగ్స్ని మొదలెడుతున్నారు. మంచి క్రియేటివ్ పర్సన్ వీరశంకర్ గారు. అలాగే రాజ్ కందుకూరి గారు పెళ్లి చూపులు లాంటి ఒక సినిమాకి, అంటే ఒక చిన్న బడ్జెట్ సినిమాకి ఒక నేషనల్ లెవెల్ స్పెక్ట్రమ్ని తీసుకురావచ్చు. కంటెంట్ ఉంటే చాలు, ఈ తరం సినిమాలకి, ఈ తరం దర్శకులకి నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగిన ఒక మంచి ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు. అలాగే వాళ్ళ కొడుకును కూడా ఇప్పుడు శివ కందుకూరి గారిని కూడా హీరోగా పరిచయం చేస్తూ మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి తీసుకొచ్చారు వారు. అలాగే రసూల్ ఎల్లోర్, ఆయన సినిమా అంటే మాకు బాగా ఏంటంటే రాజీవ్ మీనన్ ఫోటోగ్రఫీ, పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ, ఈ రెండు అంటే మా తరానికి చాలా ఒక స్టాండర్డ్ ఫోటోగ్రాఫర్స్, సినిమా కెమెరామెన్కి సంబంధించినారు. చాలా గొప్పగా అది చూస్తే పిసి శ్రీరామ్ టైటిల్ చూసి సినిమాకి వెళ్ళాలనిపించేంత బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. సో అలాంటి వాళ్ళ కోవలో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే అప్పుడు కనిపించేది ఎవరి పేరు అంటే తేజ గారు ఒకరు, అంటే రామ్ గోపాల్ వర్మ స్కూల్ వచ్చిన తర్వాత తేజ గారు ఒకరు, ఇలా వాళ్ళల్లో రసూల్ గారు ఒకరు. సో అద్భుతంగా వారు మన డైరెక్టర్గా ఒకరికొకరు ఆ సినిమా కూడా చాలా చక్కగా మంచి సినిమా తీశారు. చాలా సినిమాలు తీశారు, డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. అలాగే ముని సురేష్ పిల్లై సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. సో ఇంకా చాలామంది ఉన్నారు. వారితో పాటు ఇక్కడ ముందర నాకు చాలా ఆత్మీయులు విఎన్ ఆదిత్య గారు. సో వీ డు హ్యావ్ ఏ వండర్ఫుల్ కమెరడరీ విత్ ఈచ్ అదర్. అండ్ అలాగే నీలకంఠ గారు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి స్క్రీన్ ప్లే పరంగా ఒక అద్భుతమైన మార్క్ని వేసింది వారు. సో నీలకంఠ గారు ఉన్నాడు, తమ్ముడు వెంకట సిద్ధారెడ్డి కూడా ఉన్నాడు. ఇట్స్ వెరీ నవతరంగం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఒక అద్భుతమైన జర్నీ వెంకట్ది. అంటే చాలా సినిమాలకి, కొత్త సినిమాలకి, యంగ్ తరంగ్ ఆలోచనలకి, తర్వాత నావెల్ సినిమాలకి, కంటెంట్ డ్రివెన్ సినిమాలకి ఒక మంచి సపోర్ట్ ఎవరు ఇవ్వగలుగుతారంటే మళ్ళీ ఇప్పుడున్న యంగ్ తరంలో వెంకట్ ఉంటాడు, ముందు ఉంటాడు వెంకట సిద్ధారెడ్డి. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు, కాశీ విశ్వనాథ్ గారు, మిగతా వాళ్ళందరికీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకటి షార్ట్ ఫిలిం అనేది అంటే పెద్ద సినిమాకి దగ్గర దారి అనేది ఒకటి, దానికి చాలా ఉన్నప్పటికీ చాలామందికి ఉన్న ఒక గొప్ప కోరిక ఏంటంటే, ఇప్పుడున్న తరంలో చాలామందికి ఉన్న గొప్ప కోరిక ఏంటంటే సినిమా తెర మీద మా పేరును చూసుకోవాలనేది ఒకే ఒక్క డ్రైవ్. ఆ ఒక్క డ్రైవే, దట్ ఈస్ ద ఓన్లీ ఇన్స్పిరేషన్ దట్ మేకింగ్ ఆల్ ద పీపుల్ టు గెట్ ఇన్ టు అండ్ టేక్ ఎ ప్లంజ్ ఇన్ టు ది మూవీ ఇండస్ట్రీ ఎవ్రీవేర్.
ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నాటకంలో నటించాలి. ఒక 100 ఏళ్ల క్రితం నాటకంలో నటించాలి, నాటకంలో నటించడం ద్వారా ఒక సెలబ్రిటీ స్టేటస్, దోస్ వర్ ద టైమ్స్, సెలబ్రిటీ స్టేటస్ పొందాలి, అట్రాక్షన్ కావాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలనేది ఒక కోరిక. సో నాటకాంతా హి సాహిత్యం అన్నారు, సాహిత్యం యొక్క అంతిమ రూపమే నాటకం అన్నారు. కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. అన్ని కావ్యాల్లోకెల్లా సాహితీ ప్రక్రియలోకెల్లా నాటకమే అద్భుతం అన్నారు. కానీ నాటకం తర్వాత సినిమా వచ్చింది ఒకటి, టెక్నాలజీ బేస్డ్. సినిమాకున్న స్పెషాలిటీ ఏంటంటే టెక్నాలజీ బేస్డ్. సో వై సినిమా హ్యాస్ హ్యాడ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ అదర్ ఆర్ట్ ఫామ్స్. మిగతా అంతకుముందు వేలాది సంవత్సరాల నుంచి ఆర్ట్ ఫామ్స్ చాలా ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, సంగీతం ఉంది, నృత్యం ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి. ఉన్నప్పటికీ ఒక్క సినిమా, ద యంగెస్ట్ ఆర్ట్ ఫామ్ ఇన్ ఎంటైర్ హ్యూమన్ ఎవల్యూషన్, మానవ జాతి పరిణామ చరిత్రలో అత్యంత యంగెస్ట్ ఆర్ట్ ఫామ్ అంటూ ఉంటే అది సినిమా మాత్రమే. ఎందుకంటే మిగతా అన్ని వేలాది సంవత్సరాలు, చిత్రలేఖనం కూడా వేలాది సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 35,000 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో పాండవుల గుట్ట అని ఉంది, అక్కడ ఆదిమ మానవుడు 45,000 సంవత్సరాల క్రితం ఆ గుహల మీద పెయింటింగ్స్ వేశాడు. ఆ పెయింటింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. అది జయశంకర్, ఇప్పుడు ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. అంటే చిత్రలేఖనం యొక్క చరిత్ర 45,000 సంవత్సరాల క్రితం. అదే సినిమా విషయానికి వస్తే జస్ట్ 1896లో లూమియర్ బ్రదర్స్ వచ్చిన తర్వాత మోషన్ పిక్చర్ అనే కాన్సెప్ట్. భారతదేశంలో సినిమా 1913లో మే 3 రోజు ఫస్ట్ స్క్రీనింగ్ అయింది రాజా హరిశ్చంద్ర సినిమా, దాదాసాహెబ్ ఫాల్కే. తెలుగులో తొలి సినిమా 1931లో ఖచ్చితంగా ఆయన హెచ్ఎం రెడ్డి, హనుమంతప్ప బునియప్ప రెడ్డి, భక్త ప్రహ్లాద సినిమా. అంటే ఈ లెక్కన చూస్తే ఇప్పటికీ తెలుగు సినిమా ఎన్నేళ్ళు అంటే జస్ట్ 90 ఇయర్స్ ఓన్లీ. 2021కు 90 ఏళ్ళు, ఇప్పుడు 91 ఏడుకి వచ్చేసింది. అంటే ఈ లెక్కన చూస్తే మొత్తం హ్యూమన్ ఎవల్యూషన్లో, హ్యూమన్ పరిణామ క్రమంలో అత్యంత యంగెస్ట్ ఆర్ట్ ఫామ్ ఒక్క సినిమానే. కానీ సినిమానే ఎందుకు మిగతా వాటన్నిటినీ డామినేట్ చేసిందంటే ఓన్లీ బికాస్ దీంట్లో క్లోజప్ టెక్నిక్ ఉండడం వల్ల, దీంట్లో టెక్నాలజీ ఉండడం వల్ల. మిగతా నాటకంలో, మిగతా నృత్యంలో కానీ మిగతా అన్నిట్లలో మీరు నేకెడ్ ఐతో చూస్తారు కానీ డీటెయిల్స్ చూసే అవకాశం లేదు. వై సినిమా హ్యాస్ హ్యాడ్ అప్పర్ హ్యాండ్, why cinema has made all the people to enthrall, why cinema has made all the people to mesmerize themselves and fall in love with cinema is the only fact is that close up ఉండడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండడం, దాన్ని విజువల్గా చాలా రిచ్గా చూపించగలిగే ఒక అవకాశము, సౌలభ్యం, ఆ సౌకర్యం ఉండడం. దేనివల్ల వచ్చిందంటే ఓన్లీ ఫోటోగ్రఫీ వల్ల వచ్చింది, ఓన్లీ ఫోటోగ్రఫీ వల్ల. సో దట్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ మేకింగ్ ఎ సినిమా యాజ్ ఎ వండర్ఫుల్ ఆస్పెక్ట్ ఎమాంగ్ ఆల్ ది అదర్ ఆర్ట్ ఫామ్స్. సో అందుకని సినిమాటోగ్రఫీని తెలుసుకోవడం అంటే సినిమాని తెలుసుకోవడమే, సినిమా కళని తెలుసుకోవడం. ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సినిమా ఆర్ట్, సినిమా ఆర్ట్ని తెలుసుకోవడం. సినిమా ఆర్ట్ని తెలుసుకోవాలంటే దానికి 100 మార్గాలు. ఏకం సత్ విప్రో బహుదా వదంతి అంటారు. ఒక్క సత్యం ఒక్కటే కానీ దాన్ని తెలుసుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయన్నట్టు అందరు తెలుసుకుంటున్న క్రమంలో షార్ట్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ వే. సో సినిమాని ఎక్స్ప్లోర్ చేయాలి, సినిమాల్లో మన ప్రతిభని ప్రదర్శించాలి. అది నటుడు గానా, సాంకేతిక నిపుణుడు గానా, రైటర్ గానా, ఇతర క్రియేటివ్ పర్సన్ కానీ ఎలా అయినప్పటికీ వీ మస్ట్ ప్రూవ్ అవర్ సెల్ఫ్. సో ఆ ప్రూవ్ చేయాలనుకుంటున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ ఆర్ ది బెస్ట్ వే టు ప్రూవ్ అండ్ టు మేక్ అన్ ఐడెంటిటీ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్. సో ఆ క్రమంలో ఇప్పుడు చాలామంది యువతులు చాలామంది సినిమా రంగంలోకి వద్దాం అనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రవీంద్ర భారతిలో 7 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి శనివారం సినివారం అనే కార్యక్రమం మొదలెట్టింది. ఆ సినివారంలో ఏం చేస్తామంటే షార్ట్ ఫిల్మ్స్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ని స్క్రీన్ చేస్తాము. వాడు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, పర్టికులర్గా అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అలాగే బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అలాగే నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సత్యత్రాయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ ఫార్మాట్ని ఫాలో అవుతూ స్క్రీన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తాం, కాస్ట్ అండ్ క్రూతో. సో దానివల్ల వాళ్ళు చేసిన ఏంటి, ఏం చేశారు, ఎంత గొప్పగా చేశారు, గొప్పగా చేయలేదు అనే విషయం వాళ్ళకి అప్పటికప్పుడే ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఇలా షార్ట్ ఫిల్మ్స్ని స్క్రీన్ చేయడం ద్వారా షార్ట్ ఫిల్మ్స్లో పనిచేసిన సాంకేతిక నిపుణులందరినీ ఒక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నాం. ఆ విధంగా ఇప్పుడు కనీసం ఒక 1500కు పైగా షార్ట్ ఫిల్మ్స్ని స్క్రీన్ చేశాం. అంటే అంతమంది కొత్త టెక్నీషియన్స్కి ఒక వేదికని క్రియేట్ చేసే అవకాశం ఏర్పడింది. సో దీనివల్ల వీళ్ళందరూ దేనికి వస్తారంటే మళ్ళీ మన ఇండస్ట్రీకి సపోర్ట్ వస్తారు. వాళ్ళు 1 or the other day ఇప్పుడు వేణు ఉడుగులో ఉన్నాడు, లేదంటే కనుక దొరసాని సినిమా తీసిన కేవీఆర్ మహేంద్ర ఉన్నాడు, ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలామంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. వారందరూ కూడా దే విల్ యాడ్ సమ్ మోర్ ఫ్లేవర్ టు ది జర్నీ దట్ ఈస్ బీయింగ్ టేకింగ్ ప్లేస్ ఇన్ తెలుగు సినిమా. తెలుగు సినిమా చేస్తున్న జర్నీకి వీళ్ళందరూ యాడ్ అవుతారు.
దాన్ని మరింత ఎన్రిచ్ చేస్తారు, మరింత సుసంపన్నం చేస్తారు. తరుణ్ భాస్కర్ సినిమా రావడం వల్ల తెలుగు సినిమా మొత్తం ప్యాటర్నే మారిపోయింది. కొంచెం కంటెంట్ డ్రివెన్గా లైటర్ వీన్లో రోమ్ కామ్స్ని తీద్దాము, దీని ద్వారా తెలంగాణ ఫ్లేవర్ని పెడితే బాగుంటుందనే ఒక ఐడియా వచ్చేసింది. సందీప్ రెడ్డి వచ్చి యాడ్ కావడం వల్ల సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోయింది. అలాగే రాజమౌళి గారు తీసిన బాహుబలి వల్ల మొత్తం పాన్ ఇండియా తెలుగు సినిమాకి మాత్రమే పరిమితం కాదు, ఓవర్సీస్ మాత్రమే కాదు, మొత్తం పాన్ ఇండియాని సైతం ప్రభావితం చేయగలదనే విషయం అర్థమైంది. సో అలాగే ఈ కొత్త తరం దర్శకులు ఎవరొచ్చినా, కొత్త తరం నటీనటులు ఎవరొచ్చినా వారందరూ దే విల్ యాడ్ సమ్ మోర్ ఫ్లేవర్ టు ఎన్రిచ్ ద సినిమా ఇండస్ట్రీ. సో అందుకని ఆ కోణంలో ఈ అభిమన్యు రెడ్డి గారు అంటే ఫోటోటెక్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ని, అలాగే షార్ట్ ఫిల్మ్ ఫోటో మొత్తం ఎగ్జిబిషన్ ఫోటో ఎక్స్పోని నిర్వహించడం, ఫిల్మ్ ఎక్స్పోని నిర్వహించడం చాలా సంతోషంగా భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం పక్షాన, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి పక్షాన, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పక్షాన సపోర్ట్ 100% ఉంటుందనే విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మామిడి హరికృష్ణ గారికి నిజంగా ఇంత నాలెడ్జ్ ఆయన ఇయర్స్తో సహా చెప్తుంటే చాలా ముచ్చటేసింది నాకు. పర్టికులర్లీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ప్రభుత్వం తరపున ఉండడం అనేది ఒక అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. చాలా డేట్స్తో సహా చెప్పారు మీరు. అలాగే ఫోటోటెక్ కంపెనీ ఏదైతే ఆర్గనైజ్ చేస్తుందో ఇప్పుడున్నటువంటి జెట్ స్పీడ్ యుగంలో, డిజిటల్ యుగంలో సినిమా అనేది రెవల్యూషనైజ్ అయిపోయింది. ఒకప్పుడు గత 15 ఏళ్ల క్రితం కూడా మనం రా ఫిల్మ్ యూస్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి ఇవాళ ఎంత మోడర్న్ టెక్నాలజీ వచ్చిందంటే కెమెరా రేంజెస్ చూస్తే ఒక కెమెరామెన్ ఇక్కడ టాప్ డిఓపీస్ అందరు ఉన్నారు. ఒక 20-30 కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ కెమెరాస్ మన దగ్గర ఇవాళ ఉన్నాయి. ఎంతో నాలెడ్జ్ దీంట్లో పెరిగింది, ఎంతో అవైలబుల్ టెక్నాలజీ వచ్చింది. ఇటువంటి టైంలో ఇటువంటి ఒక ఫెస్టివల్ కండక్ట్ చేయడం ఎంతోమంది యాస్పైరింగ్ యంగ్ డైరెక్టర్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇటువంటి మరిన్ని జరగాలి. ఇది తలపెట్టినటువంటి ఫోటోటెక్ ఎగ్జిబిషన్ వీళ్ళ కంపెనీ వాళ్ళని, అలాగే అభిమన్యు రెడ్డి గారిని, వాళ్ళ టీంని అభినందిస్తున్నాను. అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రివర్యులని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, పర్టికులర్లీ అందరినీ ఈ గవర్నమెంట్ తరపున సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇటువంటి మరిన్ని జరగాలి, దీనివల్ల మరింత టాలెంట్ ముందుకు రావాలి. థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి అండ్ గుడ్ లక్. టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్లో. దాంట్లో అవేర్నెస్ పెంచడం, లేకపోతే కొత్త టెక్నాలజీని మనకి ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ యూ సెడ్, టెక్నాలజీ ఈజ్ మూవింగ్ సో ఫాస్ట్. ఫిల్మ్ మేకర్స్ దానికి అవేర్నెస్ లేకపోతే విల్ బి లెఫ్ట్ బిహైండ్. there are things happening in the world like virtual reality and it's going to revolutionize filmmaking. సో అలాంటి ఆస్పెక్ట్స్ అన్ని మనం దానికి అవేర్నెస్ పెంచుకోవడం వల్ల చాలా చాలా అడ్వాంటేజ్ ఉంది. వీ కెన్ కీప్ ఇన్ పేస్ విత్ ద వరల్డ్ సినిమా ఆల్సో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యువర్ వాట్ ఎవర్ యూర్ ట్రయింగ్ టు డూ ఈస్ అ గ్రేట్ ప్రాసెస్ and I'm very happy to be a part of it. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ మన అందరికీ చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారిని విద్రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే రైటర్ లక్ష్మీ డాక్టర్ సాయి కుమార్ గారికి, విజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సినారు, కెమెరామెన్ విజయ్ కుమార్ గారు. అలాగే వెంకటేష్ మార్తాండ్ గారు ఎడిటరు, ఆర్పి పట్నాయక్ గారు, విఎన్ ఆదిత్య గారు, ప్రవీణ్ పూడి ఎడిటర్, లక్ష్మీ భూపాల్ గారు, వెంకట సిద్ధారెడ్డి గారు, రాహుల్ సాంకృత్యాయన్, సాయి రాజేష్, వెంకటేష్ మహా, పద్మావతి మల్లాది గారు, వీళ్ళందరూ కూడా ఫోటోటెక్ తరపున జ్యూరీ మెంబర్స్గా యాక్సెప్ట్ చేసినందుకు వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు అక్కడే. కంగ్రాచులేషన్. అన్యాయం. ఇంత పెద్ద విషయం పెట్టుకొని మీరు 2 నిమిషాలకు రిస్ట్రిక్ట్ చేయమంటాం అన్యాయం అని చెప్తున్నది. అందరికీ నమస్కారం. ముందుగా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ మధ్య మా గోదావరి నీళ్ళు బాగా పడినట్టు తెలుగు భాషతో పాటు వెటకారం కూడా బాగా వచ్చేసింది, సో ఎక్కువైపోయి. సో అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదికను అలంకరించిన పెద్దలు, మిత్రులు, అలాగే వేదిక మీద ఉన్న మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఇంత గొప్ప కార్యక్రమం చాలా సింపుల్గా వీరశంకర్ గారు ఫోన్లో ఒక ముక్కలో చెప్పారు. వెంటనే నేను రికలెక్ట్ చేసుకుంటే యుఎస్లో లాస్ ఏంజల్స్లో ఎవ్రీ ఇయర్ నాప్ షో అని జరుగుతుంది, నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్. అది చాలామంది యాక్చువల్గా ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనుకున్నారు. ఇవాళ నాకు తెలిసి కొత్త వాళ్ళని మనం ఏమి ఎంకరేజ్ చేయక్కర్లేదు, వాళ్ళకి యూట్యూబ్ ఒకటి సరిపోతుంది. కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఈ ఎక్స్పో చాలా ఉపయోగం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం సినిమాల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనకి ఎక్కడో ఒక బయట ప్రపంచంతో జరుగుతున్న ఒక కనెక్షన్ కొంచెం కొంచెం దూరం అవుతూ వస్తుంది. నేను నాప్ షో చూసినప్పుడు అక్కడ చూస్తే హాలీవుడ్లో చాలా రెగ్యులర్గా చాలా పేరు మోస్తున్న దర్శకుల దగ్గర నుంచి సినిమాటోగ్రాఫర్స్ దగ్గర నుంచి ప్రపంచంలో వస్తున్న కొత్త సాంకేతికతని తెలుసుకోవడానికి ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంది. అది డెఫినెట్గా వీరశంకర్ గారు ఇండస్ట్రీని ఇప్పుడు ఇన్వాల్వ్ చేయటం అన్నది ఇది మనందరం నేర్చుకోవడానికి పనికొస్తుందని చెప్పి ముందుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంత గొప్ప ఎక్స్పోని తీసుకొచ్చినందుకు అభిమన్యు గారిని, కన్వీనర్ వీరశంకర్ గారిని, అలాగే బ్రాండ్ అంబాసిడర్ శ్రీకాంత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సభాముఖంగా. ఇది సీజన్డ్ పీపుల్కి కూడా, అంటే నాట్ ఓన్లీ ఫర్ ఆస్పైరింగ్ యంగ్ ఫిలిం మేకర్స్, ఇది చాలా సీజన్డ్ ఇండస్ట్రీ పర్సనాలిటీస్కి కూడా, నాట్ ఓన్లీ ఫర్ టాలీవుడ్ ఇండస్ట్రీ, సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా జరుగుతోంది. ఇండియాలో వేరే నార్త్ ఇండియాలో అక్కడక్కడ జరిగే ఎక్స్పోలు మనకి అవేర్నెస్ కూడా ఉండట్లేదు. మనకి తెలిసి ఫిలిం ఫెస్టివల్స్కి ఉన్నంత అవేర్నెస్ ఇలాంటి ఎక్స్పోలు జరగటంలో మనకి రావట్లేదు. కాబట్టి అది ఇవాళ మన హైదరాబాద్కి, మన ఊర్లోకే వీళ్ళు తీసుకురావటం, దానికి ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం తరఫున వాళ్ళు కూడా సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయటం అందరికీ చాలా బహుదా ప్రశంసనీయమైన విషయం. అండ్ మిత్రులు మామిడి హరికృష్ణ గారు ఇవాళ పొద్దున్నే వాట్సాప్లో నిద్ర లేవగానే అజీవ కాల ఛాయల్లో అని ఒక అద్భుతమైన కవితతో గుండె తడిమారు సార్. ఇందాక మీ అద్భుతమైన ఉపన్యాసంతో మెదడును కూడా తడిమారు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ అండి. ఎస్పెషల్లీ ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్ళకి సినిమా గురించి తెలియదని ఒక హాట్ టాపిక్ నడుస్తున్న టైంలో తెలుసు అని ప్రూవ్ చేశారు మీరు. సో వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్. పాత్రికేయ మిత్రులకు, అలాగే ఈ ఎక్స్పోని కండక్ట్ చేస్తున్న పెద్దలందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా 2-3 రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేస్తూ ఒక షార్ట్ పెట్టారు, మీరు చాలామంది చూసుంటారు. ఒక కంటిన్యూ లెంగ్తీ షార్ట్ 3 to 4 minutes. ఎలా తీశారని టెక్నికల్గా మనకు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన ఆర్జీవీ ఇది ఎలా తీశారని షార్ట్ పెట్టారు. సో అలా తెలుసుకోవాల్సిన విషయాలు మనకు చాలా తెలుసు అనుకుంటున్న టైంలో కూడా తెలుసుకోవాల్సినవి. ఆయన పెట్టిన షార్ట్ ఎప్పటిది 1960s 50s ఒక షార్ట్, అది ఎప్పటికీ అది ఎలా తీసారో అర్థం కావట్లేదు. సో అలాంటిది మనం తెలుసుకోవాల్సిన టెక్నాలజీ, మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇవాళ పెళ్ళిళ్ళలో కూడా మనం డ్రోన్ కెమెరాలు వాడేస్తున్నాం, రకరకాల కెమెరాలు వాడేస్తున్నాం. సో ఈ వాడుతున్న అలాంటిది సినిమా ఇంకెంత అడ్వాన్స్డ్గా ఉండాలి, ఇంకెంత సాంకేతికంగా మనం మిగతా అందరికన్నా ముందు ఉండాలి అనేది చెప్పడం కోసం, ఆ విషయాలు తెలుసుకోవడం కోసం, ఆ టెక్నాలజీని మనం పరిచయం చేసుకోవడం కోసం ఈ ఎక్స్పో పెట్టినందుకు నిర్వాహకులందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్నగాక మొన్నే నా స్నేహితుడు ఒక కెమెరా గురించి సడన్గా చెప్తూ కాల్ చేసి, అన్నయ్య అదేదో DJI రోనిన్ అనే కెమెరా వచ్చింది చూసేవన్నాడు. ఏంటని చూస్తే అది ఎట్లా డెవలప్ చేశారంటే టక్కన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. కోడి నడుస్తున్నప్పుడు బాడీ మొత్తం ఊగుతూ ఉంటుంది, తల మాత్రం స్టాగ్నెట్గా అలాగే ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకున్న కెమెరా క్రియేట్ చేశారన్నాడు. పిచ్చెక్కింది నాకు. సో ఈ రకంగా రకరకాల మూమెంట్స్ని, రకరకాల లెన్స్ని, రకరకాల కెమెరా ఎక్విప్మెంట్ని క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మనకు వండర్స్ క్రియేట్ చేస్తూ ఒక మాయా ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి దోహదపడుతున్న ఈ టెక్నాలజీకి, ఆ టెక్నాలజీని తయారు చేసిన వారికి, ఇక్కడికి ఎక్స్పోకి తీసుకొస్తున్న వారికి, ఈ ఎక్స్పో కండక్ట్ చేస్తున్న వారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ ఎక్స్పోలో అవార్డ్స్ దానిలో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వచ్చే వెబ్ సిరీస్ దానిలో నన్ను జ్యూరీగా అనుకున్నందుకు వీరశంకర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. స్వాగతం పలుకుతున్నాము. డైరెక్టర్ నీలకంఠ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ల్యాండ్ మార్క్ ఇండియన్ నుండి రవీందర్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్. అండ్ అలాగే కేవీ రెడ్డి గారిని కూడా విధురాస్గా స్వాగతం పలుకుతున్నాను. సో ఎస్, కంగ్రాచులేషన్స్.
సో ఫిలిం ఎక్స్పో మదన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. టీజేసి సురేందర్ గారిని వెదురాస్గా స్వాగతం పలుకుతున్నాము. సురేందర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ కన్వీనర్ వీరశంకర్ గారు, ఈ ఎక్స్పో మా ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తుందని మేము ఆశపడుతున్నాం. అండ్ ఐఎమ్ విషింగ్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎక్స్పో. ఇట్లాంటి ఇంకా మళ్ళీ చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఈ ఫిల్మ్ ఎక్స్పోది. ఈ ఫస్ట్ ఇయర్ ఈ గొప్ప కార్యక్రమానికి, తెలుగు ఇండస్ట్రీకి ఉపయోగపడే ఈ కార్యక్రమానికి నన్ను కూడా పార్ట్ చేసిన వీరశంకర్ గారికి థ్యాంక్స్. అలాగే ఫోటోటెక్ వాళ్ళు దీన్ని బ్యాక్ చేసి దీన్ని ప్రమోట్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకి కూడా నా బెస్ట్ విషెస్. తెలుగు ఇండస్ట్రీ ఉన్నంతకాలము ఇది ప్రతి సంవత్సరము సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ అవుతూ టెక్నాలజీ పరంగా అందరినీ అప్డేట్ చేస్తూ తెలుగు సినిమా స్టాండర్డ్స్, తెలుగు సినిమాలో ఉన్న టాలెంట్ని ఒక ఇంటర్నేషనల్ రేంజ్లో ప్రొజెక్ట్ చేసే ఈ కార్యక్రమాన్ని నా బెస్ట్ విషెస్. చాలామంది మాట్లాడారు. ఫోటో ఎక్స్పో కంపెనీ అధినేత అభినవ్ రెడ్డి గారికి, వీరశంకర్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలీదు, బట్ వీరశంకర్ గారు ఎప్పుడు కాల్ చేసి ప్రోగ్రామ్ అన్నా నేను డైరెక్ట్గా వచ్చాను, ఇక్కడికి వచ్చి తెలుసుకున్నాను కూడా చూసి. అయితే ఇది చాలా మంచి ప్రోగ్రాము. యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికైనా అన్నిటికి కూడా ఫోటో ఎక్స్పోతో లింక్ చేసి చేయడం అనేది కొత్త ఐడియా, బాగుంది. దాంట్లో మేము కూడా జూరీ మెంబర్స్గా జాయిన్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్ అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్ సార్. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.